బాల్కసుమన్ అరెస్టుపై సీరియస్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి దుర్గం చిన్నన్న కూడా మనతో ఉన్నాడు. ఈ అరెస్టు అప్రజాస్వామికం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బుద్ధిజీవులందరూ కూడా ఈ అరెస్టును వ్యతిరేకించాలి, రేపు పొద్దున బంద్ పాటించాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిన్నన్న గారు ఉన్నారు, మాట్లాడుతాం. ఏంటన్నా ఏం చెప్తారు ఈ అరెస్ట్? ఈ ప్రాంతమంతా కూడా వెంకటస్వామి కుమారులకు 50-60 సంవత్సరాల నుంచి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని ఈ ప్రాంతమంతా కూడా ఆధిపత్యం వహించుకుంటూ వాళ్ళ అన్న ఒక దిక్కు, తమ్ముడు ఒక దిక్కు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఒక దిక్కు ఈ ప్రాంతంలో ఇవాళ రాక్షస పాలన చేస్తున్నారు. వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజలతోని ఎన్నికై మరి వాళ్ళు ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే. ఒక్క కంపెనీ కూడా పెట్టలే, ఓ నలుగురికి ఉద్యోగాలు ఇవ్వలే, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టలే. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంగా ప్రజలు ఇవాళ ఓట్లేసి ప్రజలు ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఇవాళ క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే దానిని కూని చేసి, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక రాష్ట్ర మంత్రి ఇవాళ నీచమైనటువంటి దౌర్జన్యానికి దిగి పోలీసు వాళ్ళని పట్టుకొని ఇవాళ అధికారులను పోలీసును ప్రభావితం చేసి ఇవాళ వందలాది మంది పోలీసులను పెట్టి మా కార్యకర్తలను విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేస్తూ మా జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గారిని మరి ఇవాళ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఇంతసేపు ఉంచి ఇప్పుడే మరి పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన సందర్భం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా దీన్ని గమనించాలా. ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిర్రు, తీర్పుకు ఇవాళ తలొగ్గి ఏ మంత్రి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రజాస్వామ్యవాది అయినా ఇవాళ ప్రజల తీర్పును గౌరవించాలి. కానీ మరి వాళ్ళ అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ అధికార దాహంతో, వాళ్ళ అధికార బలంతో, అండబలం ధనబలం ఉందనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దీనంతా కూడా ప్రజలు గమనించాలా. రేపు ఈ జిల్లా మొత్తం స్వచ్ఛందంగా మరి బంద్ పాటించాలని చెప్పేసి నేను ఈ ప్రజలందరినీ కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం చెప్తారు? మీరు లోపల ఉన్నారా? ఏసీపీ వచ్చిండు, ఏం మాట్లాడినరు ఏంటి? ఏదన్నా కేసు గురించి, ఏదన్నా అంశం గురించి చెప్పిండా స్పష్టంగా? ఇవాళ వాళ్ళ మీద 121/2 సెక్షన్ ఏదైతే ఉందో రాళ్లతోని ప్రభుత్వ అధికారులను గాయపరిచారు, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించాలని వివిధ సెక్షన్లు పెట్టినామని చెప్తున్నారు. అది ఇవాళ అక్కడ వీడియో క్లియర్గా కనబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈవైపు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అటువైపు ఉన్నారు. ఆ రాయి మనం వీడియో చూసినట్టయితే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వచ్చి ఇక్కడ పడ్డట్టు మనకు పూర్తిగా అర్థమవుతున్నది. కానీ మరి వాళ్ళ ఏదైతే వివేక్ గారి పదవికి తలొగ్గి వాళ్ళ అధికారానికి తలొగ్గి వాళ్ళ పోలీస్ అధికారులు వాళ్ళ సొంత కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ లాగా పనిచేస్తూ ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి రేపు మరి ఆ మున్సిపాలిటీ సీట్ను కైవసం చేసుకోవడానికి ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ వివేక్ పన్నాగం పండి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఏంటి? అరెస్ట్ తప్పకుండా స్పందించే అవకాశం ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మహిళా కమిషన్ కూడా ఇవాళ మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని వాళ్ళు ఇవాళ మహిళా కమిషన్ కూడా కలవబోతున్నారు. రేపు తప్పకుండా దీని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా దీని మీద ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపటికి ఈ అంశం మీద ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పు. ఇవాళ వారు చేస్తున్నటువంటి దౌర్జన్యం, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఏదైతే ఉన్నదో తప్పకుండా వారికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ఇవాళ 60 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఈ ప్రాంతంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఇవాళ ఎంపీలు, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అయినటువంటి ఆ కుటుంబం ఈ ప్రాంతానికి గింత కూడా అంటే గింత ఒక చిన్న పని చేయలేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం తప్ప ఇవాళ వాళ్ళు చేసినటువంటి పని ఎక్కడ మీకు కనబడదు. ఇవాళ పక్కకే గోదావరి ఉంటుంది, ఒక్క ప్రాజెక్టు కట్టిన సందర్భాలు లేవు, ఒక్క కంపెనీ కట్టినటువంటి సందర్భాలు లేవు, ఒక నలుగురికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళ పదవులు, వాళ్ళ అధికారం మొత్తం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప ప్రజలకు సేవ చేసింది లేదు. ఇది ప్రజలను చైతన్యవంతం చేస్తాం. రాబోయే కాలంలో ఈ కుటుంబాన్ని పాతాల్లోకానికి పాతి పెడతాం. తప్పకుండా ప్రజలు చూస్తున్నారని చెప్పి నేను సందర్భంగా
చెప్పండి ఒక మాటలో చెప్పండి ఏం జరిగింది? అన్నా నాది చెన్నూరు, నేను మాజీ ఎంపీపీ మంత్రి బాబు నా పేరు. ఈ యొక్క రామకృష్ణపూర్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని మా మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ గారిని అరెస్టు చేస్తున్నారన్న సందర్భంగా మేము అందరం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మమ్మల్ని అందరినీ లాఠీ చార్జ్ చేసి ఇగో నన్ను చెట్టు దింపి నన్ను కింద పడేసి దారుణంగా నన్ను అవమానించడం జరిగింది. ఈ యొక్క చర్య ఈ వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుమారుడైనటువంటి ఎంపీ గారు దుశ్చర్య చేసి ఈ యొక్క దుష్టపాలన చేసుకుంటూ ఇక్కడ మెజార్టీ వచ్చినటువంటి 14 మంది ఉన్నటువంటి కౌన్సిలర్లను కాకుండా 7గురితోటి వాళ్ళ చైర్మన్ చేసుకోవాలని చూస్తున్నారు. రాజ్యాంగంలో అట్టుంటుందా? ఈ యొక్క వెంకటస్వామి కుటుంబంలో వీళ్ళకే ఉంటుందా రాజ్యాంగం? ఈ రాజ్యాంగం వాళ్ళ 7గురితోటి 14 మందిని వదిలేసి 7గురికి చైర్మన్ చేసే అధికారం అనేది ఈ యొక్క వెంకటస్వామి కుటుంబానికి రాజ్యాంగం వేరే ఉన్నదని నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఏం చేయబోతున్నారు ఈ అంశం? మేము సుమనన్న గారిని తక్షణమే ఏదైతే ఉన్నదో వాళ్ళు ఉల్టా కేసు పెట్టి దొంగ కేసు పెట్టి వాళ్ళు కొట్లాడి వాళ్ళు కొట్టుకొని సుమనన్న మీద ఉల్టా కేసులు దొంగ కేసులు పెట్టారు కాబట్టి తక్షణమే ఆయనను విడుదల చేయాలి. లేకుంటే ఒక మాటలో చెప్పండి ఏం చెప్తారు? ఇవాళ వివేక్ ఒక మంత్రి, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి మంత్రిగా ఉండి ఇవాళ అప్రజాస్వామికంగా ఇవాళ క్యాతన్పల్లిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలుసు, జిల్లా ప్రజలందరికీ తెలుసు, క్యాతన్పల్లి ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్కు తీర్పిచ్చినప్పటికీ మరి అక్రమంగా ఆ కౌన్సిల్ మేము తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ గుంజుకొని మేము అక్రమంగా పీఠాన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విప్పు గారిని అక్రమంగా వందలాది మంది పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేసుకొని మీరు తీసుకొని పోయారో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జిల్లా వ్యాప్తంగా మేము బంద్కు పిలిపిస్తున్నాం. ప్రజాస్వామిక వాదులారా, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా వ్యాపారస్తులు మొత్తం మంది బంద్ పాటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఇది పరిస్థితి. బాలకృష్ణ ఇంటి వద్దనే ఉన్నాం. అరెస్ట్ అనంతరం కూడా ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెడుతున్నాం. నేరుగా బాలకృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు అనంతరం రిమాండ్ ఎన్ని రోజులు ఉండబోతుంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కేసులో ఒక క్లారిటీ ఉంది. ఏదైతే క్రైమ్ నెంబర్ 40/2026 ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ రాకేష్పై జరిగిన బండరాయి దాడిని మేము తీవ్రంగా పరిగణించాం. అదే కేసులో అరెస్టు చేస్తున్నాం అని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. దాన్ని కూడా మంత్రి ఎంపీ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. అది కూడా ఆ సెక్షన్లు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఈ పలు సెక్షన్ల కింద బాలకృష్ణను అరెస్ట్ చేశారు. మరి ఎక్కడికి తరలిస్తారు? ఆదిలాబాద్ జైలుకు తరలిస్తారా లేదంటే లక్షట్పేట జైలుకు తరలిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.